వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదు అన్నటువంటి విషయం తెలిసిపోయింది. మేము చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో కల్తీ నెయ్యి జరిగింది అని వాళ్లు రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్టులో ఎక్కడ కూడా ఆనాటి పాలక మండలి అధ్యక్షులు గాని పాలక మండలి సభ్యులు గాని ఉన్నత అధికారుల ప్రమేయం కాని ఆ అవినీతిలో ఆ కల్మషంలో వాళ్లు భాగస్వాములు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్నది. ఆ సిట్ నివేదికలోనే వాళ్లు మరింత విస్పష్టంగా టీటీడీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆ ఎక్స్పర్ట్స్ కూడా తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఉన్నటువంటి వాళ్లే, అంతకు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్లు, ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్లందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్లు చాలా స్పష్టంగా చెప్పినారు. దీనికి ఏ కంపెనీలైతే నెయ్యిని సరఫరా చేసినాయో ఈ కల్తీ నెయ్యిని, ఈ బోలే బాబా డైరీ అన్నటువంటిది 2018లో దాని పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ. ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ 2018లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నికల్ శాంక్షన్ దానికి వచ్చింది. ఆ తర్వాత వాళ్లు టెండర్ వేయటం జరిగింది. టెండర్ వేసిన తరువాత చాలా ముఖ్యమైనటువంటి విషయం, 291 రూపాయలకు కేజీకి టీటీడీ ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ అనే బోలే బాబా డైరీ నుంచి టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసింది. అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఈరోజు నిందితుడుగా సిట్ పేర్కొన్నటువంటి కల్తీ నెయ్యిని తయారు చేసిన ప్రధాన నిందితుడైనటువంటి బోలేబాబా డైరీ చంద్రబాబు టైంలో కూడా నెయ్యిని సరఫరా చేసింది అన్న విషయం సిట్ స్పష్టంగా పేర్కొన్నది. అలాగే ఇంకొక నిందితుడుగా ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ అన్నటువంటిది, వీడు కూడా ఈ కంపెనీ కూడా కల్తీ చేసింది అన్న విషయాన్ని వాళ్లు చెప్పినారు సిట్.
ఇదే ప్రీమియర్ డైరీ